ఎవరైతే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారో ఈ వీడియో వాళ్ళ కోసం. వినండి. నేను కూడా ప్రేమించా, నా హార్ట్ కూడా బ్రేక్ అయింది, నేను కూడా డిప్రెషన్లో ఉన్నా. కానీ కొంత టైం తర్వాత ఈ వరల్డ్లో నేను తప్ప అందరూ హ్యాపీగా ఉన్నారని రియలైజ్ అయ్యా. అండ్ మూవ్ ఆన్ అవ్వాలనుకుంటూ నేను ఎక్కడైతే సైలెంట్ గా కూర్చొని ఉన్నానో అదే ప్లేస్ లో నేను నా లైఫ్ మొత్తం కూర్చొని ఉన్నా సరే అది ఎవ్వరికి ఫరక్ పడదు. సంక నాకి పోయేది నేనే. ప్రపంచం ముందుకు వెళ్తూ ఉంటుంది, ప్లానెట్స్ అన్ని సన్ చుట్టూ రివాల్వ్ అవుతే డే అండ్ నైట్ కళ్ళ ముందే అయిపోతుంది. బట్ లాస్ అయ్యేది నేను, నా చుట్టూ ఉండేవాళ్ళు. నేను లైఫ్ లో సక్సెస్ అయితే చూడాలి అని వాళ్ళ డ్రీమ్స్ అన్నిటిని ఎప్పుడెప్పుడు నిజం చేస్తానా అని ఎదురు చూసే మా పేరెంట్స్ వాళ్ళు లాస్ అవుతారు. నా పర్సనల్ రీజన్స్ వల్ల నా పేరెంట్స్ కళల్ని పాడు చేయడం ఏంటి? అప్పటి నుంచి నేను మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయలేదు. లైఫ్ లో రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్రీమ్స్ ని రియలైజ్ అయ్యి అందులో బిజీ అయినప్పుడు మూవ్ ఆన్ అనేది నాకు తెలియకుండానే నా లైఫ్ అనే ట్రైన్ నుంచి ఒక స్టేషన్ లో దిగిపోయింది. ఐ స్టిల్ గెట్ ఫ్లాష్ బ్యాక్స్. కొన్నిసార్లు నా పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటా, విచ్ ఈస్ ఫైన్ ఐ గెస్. బట్ మనకు కావాల్సినవన్నీ మనకు దొరకాలి అని ఎక్కడైనా రాసుందా అని ఆలోచిస్తా. అండ్ అందరికీ అన్ని దొరకవు. ఇట్స్ లైఫ్ అండ్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ఫెయిర్. బట్ ఎలా బ్రతకాలి అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏడుస్తూ అదే డార్క్ రూమ్ లో ఉండాలా, లేక ఒక కలర్ఫుల్ లైఫ్ ని డిజైన్ చేసుకోవాలా అనేది నీ చేతుల్లో ఉంది. దీన్ని మీరు అగ్రీ చేస్తే 100 ఎమోజీతో కమెంట్ చేసి మీ మూవ్ ఆన్ స్టోరీ షేర్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో బ్రేకప్ అయిన ప్రతి ఫ్రెండ్ కి వెళ్ళేలా చేయండి. ఎవరెంత డిప్రెషన్ లో ఉన్నారో ఎవరికి తెలియదు. లాస్ట్ ఒక్కసారి గుర్తు చేస్తున్నా, మీరు నన్ను ఫాలో అవ్వకపోతే నేను మళ్ళీ మీకు ఎప్పటికీ కనిపించకపోవచ్చు.